మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, సేవకులకు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో నా వందనాలండి. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే శ్రమలు నేర్పు పాఠాలు. శ్రమలు నేర్పు అనే పాఠం గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దామండి. ఇప్పుడు విద్యా వ్యవస్థలో గనక చూసినట్లయితే ఒక ఉపాధ్యాయుడు పిల్లలకి పాఠాలు బోధించాలి అనంటే అన్ని పాఠాలు ఒకే విధంగా బోధించడు. కొన్ని పుస్తకం చూపించి చెప్తాడు, కొన్ని ల్యాబ్‌కి తీసుకెళ్ళి చెప్తాడు, కొన్ని ప్రకృతిలో సందర్భాలను ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ మైండ్‌కి ఎలా చెప్తే వెళ్తుందో వాళ్ళ హృదయంలోనికి ఆ రీతిగా ఉపాధ్యాయుడు పిల్లల ఏజ్‌లోకి వెళ్ళిపోయి ఆ రీతిగా బోధిస్తాడనమాట. దాన్నే థియరీ అన్నారు, ప్రాక్టికల్ అన్నారు. అంటే 2 పద్ధతుల ద్వారా 2, 3 పద్ధతుల ద్వారా టీచరు నేర్పిస్తాడనమాట. అంటే ఎలాగైనా సరే పిల్లల మైండ్‌లోకి వాళ్ళు చెప్పే లెసన్ వెళ్ళిపోవాలి అన్న ఆలోచనతో నేర్పిస్తాడు. అలాగే దేవుడు కూడా మనకి 2 పద్ధతుల ద్వారా మనకు కూడా కొన్ని పాఠాలు నేర్పించాలని ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడండి. అదేంటంటే ఒకటి పరిశుద్ధ గ్రంథము ద్వారా కొన్ని పాఠాలు నేర్పించాలని, కొన్ని పరిస్థితులను బట్టి మనకున్న పరిస్థితులను బట్టి మనకి కొన్ని పాఠాలు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. పరిస్థితులు బట్టి అంటే అండి, ఆనందం కావచ్చు, శ్రమ కావచ్చు, దుఃఖము కావచ్చు, లేదా ఎవరి ద్వారాన్నా చెప్పటం ద్వారా కావచ్చు, లేదా మనకు వచ్చే శ్రమల ద్వారా అయినా కావచ్చు. ఏ దేని ద్వారా అయినా కూడా దేవుడు మనకి కొన్నిటిని బట్టి, పరిస్థితులను బట్టి మనకి కొన్ని పాఠాలు నేర్పించాలని ఆశపడుతున్నాడు. కొన్నేమో బైబిల్ ద్వారా అంటే పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్పించాలని ఇష్టపడుతున్నాడనమాట. ఏదేమైనా గానీ దేవుడు ఏ ఏ సందర్భాలలో ఏ ఏ పాఠాలను నేర్పించాలని ఇష్టపడుతున్నాడో, మనకి దేవుడు ఈ సందర్భంలో ఈ పాఠాన్ని నేర్పిస్తున్నాడు అని మనం గ్రహించగలిగితే మన ఆత్మీయ జీవితం ఎంతో ఉన్నత స్థితిలోనికి వెళ్ళిద్దండి. మన ముందు గ్రహించాలి. మనకి ఈ ఈ శ్రమ వచ్చింది అనంటే దీని ద్వారా దేవుడేదో మనకి నేర్పించబోతున్నాడు అని మనం గనక గ్రహించగలిగితే మనం చాలా ఉన్నత స్థితిలో ఉంటాము. కనుక ఈ దినము మరి మనకి ఈ పాఠాల ద్వారా మనకొచ్చే శ్రమల ద్వారా కానీ, లేపోతే బైబిల్ గ్రంథాల ద్వారా కానీ, దేవుడు ఏం పాఠం నేర్పించాలనుకుంటున్నాడో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దామండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం గనక చూసుకున్నట్లయితే, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఎవరండి ఇక్కడ? యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంట? విధేయత. అంటే శ్రమలలో మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠం ఏంటండి? విధేయత. విధేయత నేర్చుకోవాలి. విధేయత అంటే ఏంటండి? లోబడి ఉండటము, తన్ను తాను తగ్గించుకోవటము. విధేయత అంటే. అంటే మన జీవితంలో శ్రమలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం ఏమి నేర్చుకోవాలంట? విధేయత నేర్చుకోవాలని చెప్తున్నాడండి. యోబు గారి జీవితం గనక మనం ఆలోచించినట్లయితే యోబు గారి జీవితంలో ఒక్కరోజేనండి. ఒక్కరోజే, ఒక్కరోజే శ్రమలన్నీ ఒక్కసారే వచ్చి మీద పడ్డట్లుగా ఉన్నాయి. కదండీ! ఆ అధ్యాయంలో మనం చదువుకుంటే మొదటి అధ్యాయంలో ఒక్కరోజే మొత్తము శ్రమలన్నీ మీద పడ్డట్టుగా ఉంటే యోబు గారు ఏమైనా చలించిపోయాడా? ఏమంటాడండి యోబు గారు? యోబు గారు ఏమంటాడు? నేను యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అంటాడు. ఇంకా ఏమంటాడు? నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిగానే అక్కడికి వెళ్తానంటున్నాడు. అంటే యోబు గారు అన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు నాకే ఎందుకిలా చేసాడని మాత్రం అనలేదు. ఇప్పుడు ఆస్తులంతా పోయినాయండి. ఆస్తులు పోతే పోయినాయి. పిల్లలు పోతే తట్టుకోగలుగుతామా మనం? పిల్లలు పోతే తట్టుకోగలుగుతామండి? యోబు గారికి ఉన్న పిల్లలందరూ చనిపోయినా కూడా యోబు గారేమన్నా పొరపాటుగా ఏమన్నా మాట్లాడాడా? దేవుణ్ణి దూషించాడా? నాకే ఎందుకిలా జరిగిందని దూషించాడా అండి? లేదు. మనకేదైనా చిన్న శ్రమ రాగానే లేదా మన బిడ్డే చనిపోయాడనుకోండి ఏమంటాం? దేవునికి నా బిడ్డే దొరికాడా? కదండీ! ముందు మనకొచ్చే మాటేంటి? దేవుని మీద నిందేసేస్తాము. దేవునికి నా బిడ్డే దొరికాడా? లోకంలో ఇంతమందున్నారు కదా! లోకంలో తిరుగుతా ఉంటారు. దేవునిలో లేకుండా తిరిగే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. దేవునికి నా బిడ్డే దొరికాడా అని మనము
దూషిస్తాము, పక్కకు తొలగిపోతాము. కానీ యోబు గారు నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదు. అన్ని శ్రమలొచ్చినా, కడుపును పెట్టిన బిడ్డలు చనిపోయినా కూడా ఒక్క మాట కూడా అనలేదండి దేవుణ్ణి. ఇంకా ఏం చెప్తున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. అంటే విధేయత చూపిస్తున్నట్లుగా మనకిక్కడ కనపడుతుంది కదండి. అన్ని పోయినా కూడా ఎలా ఉన్నాడు? లోబడి ఉన్నాడు. విధేయత చూపిస్తున్నట్లుగా మనకిక్కడ కనపడుతుంది. అంటే తన్ను తాను తగ్గించుకున్నాడండి. ఇంకొక వచనం చూడండి, యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం చూడండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనంలో కూడా, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. ఏం చేస్తాడంటండి? బాధ వలన, శ్రమపడే వారిని వారికి శ్రమల వలన విడిపిస్తాడంట. అంతేకాకుండా ఏం చేస్తున్నాడు? బాధ వలన వారిని విధేయులుగా చేస్తాడు. బాధ కలిగినప్పుడు ఏం చేయాలంటండి? విధేయులుగా మారాలంట. ఇప్పుడు మన పిల్లవాడు ఒక చిన్న తప్పు చేశాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? దండిస్తాం కదా, కొడతాము. కొట్టినప్పుడు ఆ పిల్లవాడు ఫస్ట్ ఏడుస్తాడు. ఏడ్చి తర్వాత రెండోసారి ఆ తప్పు చేయటానికి ప్రయత్నం చేస్తాడండి. రెండోసారి ఆ తప్పు చేస్తాడా? చేయడు. ఎందుకు? చేస్తే మళ్ళా మా అమ్మ నాన్న కొడతారేమో అన్న భయం ఉండి విధేయత చూపిస్తాడు, లోబడిపోతాడు. పిల్లవాడికైతే మరి అలా ఒక దెబ్బ కొట్టగానే లోబడతారు. మరి మనం ఎలా ఉన్నాము? మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒక్కసారి మనం పరిశీలించుకోవాలండి. మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనం విధేయత చూపించగలుగుతున్నామండి. మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు విధేయత చూపించగలుగుతున్నామా? లేకపోతే అమ్మో శ్రమలు ఏంటి, ఈ శ్రమలు వచ్చినాయి అంటే నాకేదో జరగబోతుంది అని ఆలోచిస్తున్నామా? ఏం చేస్తున్నామండి మనకి శ్రమ వచ్చినప్పుడు విధేయత చూపించగలుగుతున్నామా? లోబడి ఉండగలుగుతున్నామా? లేకపోతే అమ్మో నాకు ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి అని అంటున్నామా? అంటే మనకు వచ్చిన శ్రమల ద్వారా నేర్చుకోవలసినవి కొన్ని ఉన్నవి. అందుకే దేవుడు ఆ శ్రమ పెట్టాడు అన్న ఆలోచన మనకి ఉన్నట్లయితే మనం ఎంతో గొప్పవారంగా కనపడతామండి. గొప్పవారంగా కనబడటమే కాదు, ఆ శ్రమలలో తట్టుకునే స్థితి మనకిస్తాడు దేవుడు. మనము పాజిటివ్గా ఎప్పుడైతే ఆలోచిస్తామో దానిలో తట్టుకునే స్థితి మనకి ఇస్తాడనమాట. యేసుక్రీస్తు వారికి వచ్చిన శ్రమలు ఎన్నండి? యేసుక్రీస్తు వారికి వచ్చిన శ్రమలు, నిందలు, అవమానాలు ఒకటా రెండా? ఎన్నండి? ఆయనకు వచ్చిన శ్రమలు మామూలు శ్రమలు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బ్రతికింది 33.5 సంవత్సరాలు. ఆ 33.5 సంవత్సరాల్లో ఏమనుండిద్ది? శరీరధారి అయి ఉన్న దినములలో. అంటే యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకున్న నాట నుండి ఏంటంట ఆయనకి? శ్రమలు కదండి. శరీరధారి అయిన దినములలో మహారోదన అప్పటి నుంచి స్టార్ట్ అయింది కదా. అంటే యేసుక్రీస్తు వారి శరీరాన్ని ధరించుకున్న నాటి నుండి ఆయనకి ప్రతిరోజు శ్రమలేనండి, ప్రతిరోజు నిందలే, ప్రతిరోజు అవమానాలే. మరి ఆ శ్రమల వల్ల ఆయన ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు, లోబడి ఉండటం నేర్చుకున్నాడు. అందుకే దేవుడు మనకి కొన్ని శ్రమలు పెట్టి ఆ శ్రమల ద్వారా మనకి పాఠాలు నేర్పించాలని ఇష్టపడుతున్నాడండి. కొన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్పిస్తున్నాడు. సేవకులు లేఖనాల్లో ఉన్న మాటలను చూపించి మనకి కొన్ని నేర్పిస్తున్నాడు. కొన్ని మనల్ని ఆ శ్రమల మార్గంలోనికి తీసుకువెళ్ళి పరిస్థితుల ద్వారా కొన్ని మనకి నేర్పిస్తున్నాడు. ఇంకొక మాట చూద్దామండి. కనుక మనం ఏం చేయాలంటే మనకు శ్రమలు కలిగినప్పుడు మనము విధేయత కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలకును శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనిడి. ఈ ప్రవక్తలను ఏం చేయాలంట? శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనిడి అని అన్నారు. అంటే శ్రమ అనుభవము మనకి ఏమి నేర్పిస్తుందండి? ఇక్కడ ఓపిక నేర్పిస్తుందండి. ఓపిక అంటే ఏంటి? సహనము, దీర్ఘశాంతము, ఓర్పు. ఈ శ్రమ అనుభవం అనేది, శ్రమలు అనేది మనకి ఏమి నేర్పిస్తున్నాయండి? ఓర్పుని నేర్పిస్తున్నాయి, ఓపికను. ఓపిక అంటే దీర్ఘశాంతము, సహనము, ఓర్పు, ఓపిక, ఇవన్నీ అండి. ఇవన్నీ నేర్పిస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తాం? మన జీవితంలోనికి శ్రమ వచ్చిందనుకోండి, ఏమంటాము? నాయనా తెల్లవారేసరికి ఈ శ్రమ మన నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ప్రార్థన చేస్తుంటాము. కానీ దేవుడు ఆ శ్రమ ద్వారా మనకేదో పాఠం నేర్పించాలని పెట్టాడు. కానీ అది ఆలోచించమండి. తెల్లవారేసరికి ఈ శ్రమ నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసి
ప్రార్థన చేస్తుంటాం. కానీ శ్రమల్లో మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే దేవుడు సహనాన్ని నేర్పిస్తున్నాడు. దీర్ఘశాంతాన్ని నేర్పిస్తున్నాడు. ఓపికను నేర్పిస్తున్నాడు. కొన్ని కొన్ని శ్రమలు ఎలా ఉంటాయంటే అండి, మన జీవితంలోకొచ్చి అట్లానే స్థిరపడిపోయినట్లు అనిపిస్తాయి. అంటే ఇంక ఈ శ్రమలు నా జీవితంలో నుంచి ఎళ్ళిపోవేమో అన్నట్లుగా అనిపిస్తాయి. అలా అనిపించినా కూడా అది కూడా ఒక పాఠమేనండి మనకి. ఆ పాఠం ద్వారా దేవుడు ఏదో నేర్పించబోతున్నాడు. ఏమి నేర్పించబోతున్నాడు? ఓర్పు, సహనము, దీర్ఘశాంతము ఇవి నేర్పించడానికి ఇష్టపడుతున్నాడండి. కానీ మనమేం చేస్తాం? శ్రమ రాగానే దేవుణ్ణి దూషించటమో, లేకపోతే ఈ శ్రమ వెంటనే తొలగించేయని చెప్పేసి ప్రార్థన చేస్తుంటాము. కానీ అలా చేయకూడదండి. శ్రమలు రాగానే ఏం చేయాలంటే దేవునికి దగ్గరవ్వటం నేర్చుకోవాలి. ఇప్పుడు పిల్లవాడికి స్కూలుకి జాయిన్ అయిన పిల్లవాడికి ఏం చేస్తామంటే పలక మీద ముందు 2 అక్షరాలు రాసిస్తాము. కదా! 2 అక్షరాలు రాసిచ్చి అవి దిద్దురా, అవి వచ్చిన తర్వాతే నీకు ఇంకొకటి నేర్పిస్తాం. అంటే అవి నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటేనే ఇంకొకటి నేర్పిస్తాము. ఆ పిల్లవాడికి ఎలాగైతే రాసిచ్చి నేర్చుకోమని చెప్తామో, అలాగే దేవుడు కూడా మన జీవితంలో ఒక శ్రమ పెట్టాడు అనంటే, ఆ శ్రమ ద్వారా నువ్వు పాఠం నేర్చుకో. ఆ పిల్లవాడు అక్షరాలు ఎలా అయితే నేర్చుకుంటున్నాడో, ఈ శ్రమ ద్వారా నువ్వు కూడా పాఠం నేర్చుకో. ఆ పాఠం నేర్చుకుంటే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్పు. అలా కాకుండా మనమేం చేస్తాము, అది అక్కడి నుంచి ఎళ్ళిపోవాలి అనంటే ఎలా వస్తాయండి అక్షరాలు? అక్షరాలు ఎలా వస్తాయి? పిల్లవాడికి చదువు ఎలా వచ్చిద్ది? పిల్లవాడికి స్టార్టింగ్ నుంచి అలా నేర్పించుకుంటూ వచ్చినప్పుడు, మరి ఆ పిల్లవాడు చదువుకోవాలనే కదా మనం 2 అక్షరాల దగ్గర నుంచి నేర్పించుకుంటూ వచ్చేది. మరి ఆ పిల్లవాడు నేర్చుకుని మంచి విద్య నేర్చుకుంటాడు. మరి ఆ పిల్లవాడు అలా నేర్చుకోవాలి అనంటే ముందు అక్షరాలు 2 నేర్చుకోవాలి. వాడు అలా నేర్చుకోకుండా ఒక్కసారే పైకెళ్ళాలంటే ఎళ్ళలేరండి. అలాగే దేవుడు కూడా మనకొక శ్రమను పెట్టాడు అంటే దాని ద్వారా ముందు పాఠం నువ్వు నేర్చుకో. నేర్చుకుంటేనే నెక్స్ట్ నువ్వు ఆత్మీయ జీవితంలోనికి వెళ్ళగలుగుతావు. ఏం నేర్చుకోవాలి? ఓర్పును నేర్చుకోవాలి. ఆ పాఠం ద్వారా. ఆ పిల్లవాడికి ఫస్ట్ అక్షరాలు రాసిచ్చినప్పుడు స్కూలుకెళ్ళినప్పుడు వాళ్ళకెలా అనిపిచ్చిద్దండి? ఎందుకురా నాయన నాకీ కష్టం అన్నట్లుగా ఏడుస్తారు గదా పిల్లలు. స్కూల్లో జాయిన్ జేసినప్పుడు. ఆ కష్టం పిల్లవాడికి అది కష్టం. కానీ మనకది కష్టం కాదు గదా! అంటే వాడి వయసుకి తగ్గట్టు వాడి కష్టం అది. అంటే అది దాటుకుని వస్తేనే నెక్స్ట్ స్టెప్‌లోకెళ్ళిపోతాడు. మరి మనకండి, మనకి చిన్న శ్రమ రాగానే మరి మనం అది దాటుకొని ఎళ్ళాలి కదా! ఆ శ్రమలో మనం ఓర్పు, సహనాన్ని నేర్చుకోవాలి గదా! మనం నేర్చుకుంటేనే మనము ముందుకి వెళ్ళగలుగుతామండి. కనుక మనము ఎప్ మనకొచ్చిన శ్రమలను ఎప్పుడైతే తట్టుకోగలుగుతామో, ఓర్చుకోగలుగుతామో, అప్పుడే దేవుడు సహనాన్నిస్తాడు మనకి. అది ఓర్చుకునే శక్తినిస్తాడు. అంటే ఇది దేవుడు నాకిచ్చాడు అని ముందు మనం గ్రహించాలండి. గ్రహిస్తేనే ఆ ఓర్పు, సహనాన్ని తట్టుకునే శక్తిని దేవుడు మనకిస్తాడు. కనుక శ్రమలలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఓర్పు కలిగి ఉండాలి. మొదటిగా మనం విధేయత కలిగి ఉండాలి. నెక్స్ట్ మనము ఓర్పు కలిగి ఉండాలి. ఇందాక చదువుకున్న వచనంలో ప్రవక్తలు అని ఉండింది కదండీ! ప్రవక్తల్ని మాదిరిగా పెట్టుకోండి అని అన్నారు. ప్రవక్తలకి ఎన్ని శ్రమలొచ్చినియండి? మనకేమున్నాయి ఇప్పుడు శ్రమలు? ప్రవక్తలకి ఎన్ని శ్రమలు? రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, శిరచ్ఛేదనం చేశారు, ఖడ్గాలతో చంపబడ్డారు. ఎన్ని శ్రమలండి ప్రవక్తలకి. కానీ ప్రవక్తలకు ఆ శ్రమలొచ్చినప్పుడు రాత్రికి రాత్రే వెళ్ళిపోవాలని ప్రార్థన చేయలేదండి. ఏమని కోరుకున్నారు తెలుసా? మాకీ శ్రమలు వచ్చినియి అంటే దీని ద్వారా నువ్వేదో పాఠం నేర్పించబోతున్నావు తండ్రి. తగిన కాలమందు నువ్వే వాటిని తీసివేస్తావు అన్న ఆలోచనలోనే ముందుకు కొనసాగారు గానీ, ఈ రాత్రికి రాత్రే ఈ శ్రమలు ఎళ్ళిపోవాలని ప్రార్థన చేయలేదండి మనకులాగా. మనమైతే ఏం జేస్తాము, చిన్న శ్రమ రాగానే దేవుడిని దూషిస్తాము. లేపోతే అసలు నాకే ఎందుకొచ్చింది? ఇంతమందున్నారు గదా! వాళ్ళకి రాకుండా నాకే ఎందుకొచ్చిందని అంటాము. కానీ ప్రవక్తలు అలా అనలేదండి. నాకిది పెట్టావు అనంటే దీని ద్వారా నాకేదో నేర్పుతున్నావు నాయనా. అందుకే నాకీ శ్రమొచ్చిందని చెప్పేసి వాళ్ళ ఓర్పు, సహనం అక్కడ మనకి కనపడుతుందండి. యేసుక్రీస్తు వారి జీవితం గూడా చూసినట్లయితే ఆయన ఎంతో ఓపిక కలిగున్నాడండి. ఆయన శిలువ శ్రమలు మామూలు శ్రమలండి. శిలువ శ్రమలు చూడండి రెండవ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. రెండవ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును కాక. ఏముందండి ఇక్కడ? క్రీస్తు చూపిన ఓర్పు. యేసుక్రీస్తు వారు ఏం చూపించారంటే ఇక్కడ ఓర్పు.
యేసుక్రీస్తు ఓర్పు కలిగి ఉన్నాడు. ఆయన శిలువ శ్రమలు, బాధల గురించి మనం ఆలోచించినట్లయితే అవి చాలా గొప్పవండి. ఆయన శ్రమలు ఏమన్నా తక్కువ పడ్డాడా? లేదు. ఆయన శిలువ శ్రమలు ధ్యానించాలంటే అసలు చాలా భయంకరంగా ఉండిద్దండి. మనకొచ్చిన శ్రమలను ఒక్కొక్కసారి మనం ఏమంటాం తెలుసా? మనకొచ్చిన శ్రమల్ని "అబ్బా! నాయన అగ్ని వంటి మహాశ్రమలొచ్చినియి నాకు" అని అంటారు. మనకొచ్చే చిన్న చిన్న శ్రమలకి అగ్ని వంటి శ్రమలొచ్చినాయని మనం అంటున్నప్పుడు, మరి యేసుక్రీస్తు వారికొచ్చిన శ్రమలు ఎలాంటి శ్రమలు? మనకే అగ్ని వంటి శ్రమలొస్తే, మరి యేసుక్రీస్తు వారు శిలువ శ్రమలు భరించాడు కదండీ! ఆయన శ్రమలు ఎలాంటివి? ఆయన ఇంకా ఎంతో గొప్పవి కదండీ! ఆ శ్రమల్లో ఆయన ఏం ఏం కలిగి ఉన్నాడంటే, ఓపిక కలిగి ఉన్నాడు. ఆ శ్రమల్లో ఏం కలిగి ఉన్నాడు? ఓపిక కలిగి ఉన్నాడండి. ఓపిక కలిగి ఉన్నాడు. ఎక్కడా నోరు తెరిచి దేవుణ్ణి దూషించలేదు. శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు అన్న మాట ఉండిద్ది. అంటే ఎంత ఓపిక కలిగి ఉన్నాడండి. యేసుక్రీస్తు వారికి ఇంత ఓపిక, సహనము, దీర్ఘశాంతము ఎక్కడివి అనంటే శ్రమల ద్వారా నేర్చుకున్నాడండి. ఎందుకంటే శరీరధారి అయిన దినములలో అనుంది కదా! అంటే అప్పటి నుంచి శ్రమలున్నాయి కదా! ఆ శ్రమల్లో ఏం నేర్చుకున్నాడాయన? ఓర్పు. అంటే సిలువలో ఆయన అన్ని శ్రమలు పడ్డాడు, ఓర్పు కలిగి ఉండటానికి కారణం ఏంటి? ఆయన అంతకుముందు శ్రమల్లో అవి నేర్చుకున్నాడు. ఆయన ఎదురు తిరిగితే వాళ్ళేమన్నా చేయగలుగుతారా? ఏం లేదండి. కానీ ఓర్పు కలిగి ఉన్నాడు. సహనాన్ని కలిగి ఉన్నాడు కనుకనే దేవుణ్ణి దూషించలేదు ఎక్కడ. ఒక్క మాట గూడా తప్పుగా మాట్లాడలేదు. కానీ మనమేం చేస్తున్నామండి? శ్రమలు రాగానే మనం నేర్చుకోవాల్సిందేంటి? దేవుణ్ణి దూషించడమా? కాదండి. ఓర్పు, సహనము. ముందు అవి నేర్చుకోవాలి మనము. ఓర్పు, సహనం ఆ ఓపిక నీకుంటే శ్రమలు ఏమీ బాధించవండి. ఆ ఓర్పు, సహనం అనేది మనకుంటే శ్రమలేవి బాధించవు. ఇప్పుడు శ్రమలు మనకొచ్చినియండి. 1 సంవత్సరం ఉన్నాయి, లేపోతే 2 సంవత్సరాలున్నాయి, లేపోతే 4, 5 సంవత్సరాలున్నాయనుకోండి ఏమనుకుంటాం? ఎన్ని సంవత్సరాలు పడాలి నాయనా ఈ బాధలు అని అంటుంటాం. కదండీ! ఎన్ని సంవత్సరాలు మనం ఈ బాధలు పడాలి అని అంటాం. కానీ ఆ శ్రమలలో దేవుడు ఏదో నేర్పించబోతున్నాడు అన్న ఆలోచన మనకి వచ్చినట్లయితే ఆ శ్రమలు శ్రమలుగా అనిపించవండి మనకి. ఆ శ్రమలుగా అనిపించవు. అంటే నీ జీవితంలో ఏదో మనకి నేర్పించాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు అని మనము ఎప్పుడైతే నిర్ధారించుకుంటామో, మనం దేవునికి దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తుంటాము. అంటే ఆ శ్రమలు గనక మనం తట్టుకోగలిగే ఓర్పు, సహనం, దీర్ఘశాంతం మనలో గనక ఉంటే, శ్రమలు ఎళ్ళిపోయి ఆనందం మన జీవితంలోనికి వచ్చిద్దండి. ఎప్పుడు శ్రమలే ఉంటాయా? ఉండవు కదండీ! కానీ ఆ శ్రమల్లో మనం ఏం చేయాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటేనే ఆనందం మరలా నీ జీవితంలోనికి వస్తుంది. అది ఏదైనా కావచ్చు. చాలామంది అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఎంతకాలం నాయనా నాకు ఈ అనారోగ్యం, నాకు నెమ్మది ఉండదా? సమాధానం ఉండదా? అని అంటారు. కానీ దానిలో కూడా ఏదో పాఠం నేర్పించాలని చూస్తున్నాడు దేవుడు. అది గనక మనం నేర్చుకుని ఆయన దగ్గరకు రాగలిగితే, ఓర్పు, సహనాన్ని కలిగి ఉండగలిగితే మరలా ఆనందకరమైన జీవితాన్ని మనకి దేవుడు ఇస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే, మనకొచ్చిన శ్రమల్లో దేవుణ్ణి దూషించటం కాకుండా, దేవునికి దగ్గరవ్వటానికి మనము ప్రయత్నం చేయాలి. పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలాగా ఉండవండి. ఎప్పుడు ఒకేలాగుంటాయా? ఎప్పుడు ఒకేలాగా ఉండవు. అంటే పరిస్థితుల్ని మార్చగలిగే దేవుడాయన. ఇప్పుడు కాలాలు, సమయాలు మారుతున్నాయా? మారుతున్నాయి కదండీ! కాలాలు మారుతున్నప్పుడు మరి మన జీవితం ఎందుకు మారదు? ఎప్పుడు శ్రమలే ఉండవు కదండీ! మన జీవితం గూడా మారుతుంది. ఇప్పుడు ఉదయం అవుతుంది, సాయంత్రం వస్తుంది. పగలెళ్ళిపోతుంది, రాత్రి వస్తుంది. అలాగే పగలెళ్ళిపోయి చీకటి వస్తుంది, చీకటెళ్ళిపోయి మళ్ళా పగలెలా వస్తుందో, అలాగే మన జీవితంలో కూడా శ్రమలెళ్ళిపోయి ఆనందం కూడా వచ్చే రోజులుంటాయి. కనుక మనం ఏం చేయాలి మొదటిగా? ఆ ఆనందాన్ని మనం చూడాలి అనంటే ఫస్ట్ ఏం చేయాలి మనము? శ్రమలను తట్టుకునే శక్తినివ్వమని దేవుడిని ప్రార్థన చేయాలి. అంతే కాకుండా ఆ శ్రమలలో మనం ఓర్పు, సహనాన్ని, దేవునికి లోబడి ఉండటాన్ని మనము నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటేనే వస్తాయండి ఆనందకరమైన జీవితం. అవి రాకుండా దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి నమ్మకంగా ఉండకుండా, దేవుణ్ణి వదిలిపోయే పరిస్థితిలోనికి మనము వెళ్ళకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, ఎటు శ్రమలొచ్చినియి గదా! ఇక దేవునికి దూరమైతే బాగుండు అని అనుకుంటారు. కానీ అలా చేయకూడదండి. శ్రమ వచ్చింది అనంటే దాని ద్వారా మనకి పాఠం నేర్పిస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే విశ్వసించాలి ముందు. పౌలు గారు ఒక మాట అంటాడు కదా! విశ్వసించి తిని గనక మాటలాడి తిని అనండి. విశ్వాసంతో పలకాలి. మనము ఏదైనా ప్రతి ఒక్కటి కూడా విశ్వసించాలి. విశ్వసిస్తేనే
మనము దేవునికి దగ్గర అవుతాం. కనుక శ్రమల్లో మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత, తర్వాత ఓర్పు, సహనము ఇవన్నీ నేర్చుకోవాలండి. క్రీస్తు శిలువలో చూపించిన ఆ సహనాన్ని నీ శ్రమలలో గనక నువ్వు చూపించగలిగితే నీకు అనుకూలంగా పరిస్థితులను దేవుడు మారుస్తాడండి. మార్చగల సమర్థుడు ఆయన కదండి. మార్చగల సమర్థుడు. యేసుక్రీస్తు వారి శిలువలో ఏ శ్రమలైతే సహించాడో, ఓర్పు సహనాన్ని కలిగి సహించాడో, మనకొచ్చిన శ్రమలప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఓర్పు సహనాన్ని కలిగి ఉంటే గనక మన పరిస్థితులను తప్పనిసరిగా మారుస్తాడు. హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం, వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదుకుదురు. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదుకురంట. చూడండి ఈ మాటలో శ్రమలలో మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే శీఘ్రంగా ఆయన వెదుకుదురు అని చెప్తున్నాడు. అంటే మనం ఏం చేయాలి? శ్రమల్లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది దేవునికి దగ్గర అవటము, దేవుణ్ణి వెదకటము, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటం మనం నేర్చుకోవాలండి. దేవుణ్ణి దగ్గర అవటానికి నేర్చుకోవాలి. దేవుణ్ణి వెతకాలి. వెతికి ఆయనకి దగ్గర అవ్వాలి. దగ్గరై ఆయనతో సహవాసం చేయటానికి నేర్చుకోవాలి మనము. కనుక మనము ఇలా గనక చేయగలిగితే మనము ముందుకు వెళ్ళగలుగుతామండి. మరి మీ జీవితంలో మన జీవితంలో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు బలంగా ప్రార్థన చేస్తాం? ఎప్పుడు బలంగా ప్రార్థన చేస్తామండి? సంతోషం కలిగినప్పుడా? దుఃఖం కలిగినప్పుడా? సంతోషం కలిగినప్పుడు బలంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? లేదు. దుఃఖం కలిగినప్పుడు ఏం చేస్తాము? బలంగా ప్రార్థన చేస్తాం. మరి ఎప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తారు? ఎప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తారండి? సంతోషం కలిగినప్పుడా? లేకపోతే నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను నాయనా అని చెప్పేసి ఆ సందర్భంలో చేస్తారా? మనకేదైనా బాధ కలిగిందండి, అది తట్టుకోలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తారు. ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చేస్తారండి ఉపవాస ప్రార్థన? ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేస్తారు? నాకు ఇన్ని మేలులు చేసావు కదా నాయన, నేను నీకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానంటారా? మరి ఎప్పుడు చేస్తారండి ఉపవాస ప్రార్థన? నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యకి పరిష్కారము దొరకట్లేదు తండ్రి, నాకు ఈ సమస్య నుంచి విడుదల దయచేయని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. కన్నీటి ప్రార్థన చేస్తారు, మామూలు ప్రార్థన చేస్తారు, బలంగా ప్రార్థన చేస్తారు. ఇవేది ఫలితం రాలేదనుకోండి ఏం చేస్తారు? ఉపవాస ప్రార్థన కూడా చేస్తారు. అంటే శ్రమల్లో మనకి ఎక్కడికి వెళ్తున్నాం మనం? దేవునికి దగ్గరగా వెళ్తున్నాం. మనకు తెలియకుండానే దేవునికి దగ్గరగా వెళ్తున్నాం. ఎందుకు ఇప్పుడు అర్థమవుతుందండి ఆ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అనంటే దేవునికి దగ్గర అవటానికి ఆ శ్రమలు వస్తున్నాయి. సంతోషం కలిగితే చేస్తాం మనం? ఆనందం కలిగితే చేస్తామా? మనకేదన్నా మేలు జరిగితే చేస్తామండి? ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన మనం చేస్తామా? చెయ్యము. మనకు బాధ కలిగినప్పుడు, మనకేదైనా గొప్ప సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య పరిష్కారం దొరకలేదు. అప్పుడేం చేస్తాం? ఉపవాస ప్రార్థన చేస్తాము. అప్పుడు బలంగా ప్రార్థన చేస్తాం. అంటే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాము. అందుకే దేవుడు ఏం చెప్పాడు? తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదుకురు. శీఘ్రంగా వెతుకుతారంటండి దేవుణ్ణి. ఎంత తొందరగా వెతుకుతారో చూడండి. అంటే మనకి శ్రమ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నామా లేదా? వెళ్తున్నాం కదండి. అంటే మనకి శ్రమ రావటం మంచిదా కాదా? మంచిదే. ఎందుకు? ఆయనతో సహవాసం చేస్తున్నాం కదా మనం. ఆయనతో సహవాసం చేయటానికే ఆయన ఆ సమస్యను తీసుకొస్తున్నాడని మనము ఆలోచించాలండి. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్యకి బాలేదనుకోండి, భర్త ఏం చేస్తాడు? డ్యూటీ మానుకునల్లా భార్య దగ్గర ఉంటాడు. ఎందుకు? అనారోగ్యం వచ్చింది. అదే భర్తకి బాలేదనుకోండి, భార్య పనులన్నీ మానుకుని భర్త దగ్గర కూర్చుని సేవలు చేసిద్దా లేదా అండి? ఎందుకు? అంటే ఒకరినొకరు కమ్యూనికేషన్ ఎలా ఉంది? ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు కనుకనే, వాళ్ళ సహవాసం అలా ఉంది కనుకనే ఒకరికి బాగోపోయినా ఒకరి దగ్గర ఒకరు నుండి పనులు మానుకునల్లా చూసుకుంటారు. అంటే వీళ్ళు ఇంత సహవాసం కలిగి ఉన్నారు. ఎందుకు? శ్రమ వచ్చింది కనుక, అక్కడ బాధ కలిగింది కనుక సహవాసం కలిగి ఉన్నారు. మరి మనకు బాధ కలిగినప్పుడు మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అది నేర్చుకోవాలండి. అది నేర్పిస్తున్నాడు మనకిక్కడ. కనుక మనం ఏం చేయాలంటే అనారోగ్యంతో బాధపడుతున్నా ఏ శ్రమ వచ్చినా కూడా మనం ఏం చేయాలి? ముందు దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలని చెప్పేసే మనకు ఆ శ్రమ వచ్చిందని చెప్పేసి మనం తెలుసుకోవాలండి.
అంతెందుకండి, కరోనా అందరం చూసాం, ఇక్కడున్నాం మనం అందరం కదండీ! కరోనా సమయంలో అసలు ఎంత భక్తిగా ఉన్నామండి. హ్మ్. కరోనా సమయంలో ఎక్కడ కరోనా మనకు అంటుకుండిద్దోనని బైబిల్ చదవటం గాని, ప్రార్థన చేయటం గాని, దేవుని దగ్గర మొరపెట్టుకోవటం, ఉపవాస ప్రార్థనలు అసలు ఎంత బలంగా ప్రార్థన చేసేవాళ్ళమో కదండీ! ఎందుకు? కష్టకాలం అది. అంటే కరోనా వస్తే ఏం జేస్తున్నారు? అప్పుడు ఏమైపోయారు? చాలామంది చనిపోయారు కదండీ! అంటే శ్రమ ఒచ్చింది. ఈ శ్రమ మన దగ్గరికి రాగూడదని ఏం జేస్తున్నాం మనము? అసలు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామండి. నిజంగా ఒక్కొక్కసారి అనిపిచ్చిద్ది, ఈ శ్రమలు లేకుండా చప్పచప్పగా ఉంది గదా! ఆ కరోనా అలానే కంటిన్యూ ఉంటే నిజంగా అందరూ దేవునికి దగ్గరయ్యేవాళ్ళేమో అనిపిచ్చేదండి. ఇప్పుడున్న పరిస్థితులు, నేటి సమాజంలో ఉన్న క్రైస్తవులను చూస్తే నిజంగా అలానే అనిపిచ్చిద్దండి. అప్పుడు ఎంత భక్తిగా ఉన్నారు, ఎంత దగ్గరగా ఉన్నారు దేవునికి. కానీ అప్పుడున్న భక్తి, ఆ ప్రార్థనా జీవితం ఇప్పుడుందా? లేదండి. శ్రమ మనకి దేవుడు అది ఎందుకు పెట్టాడంటే ఆయనకి దగ్గరవ్వటానికి. ఆయనకి దగ్గరవ్వాలని చెప్పేసి మనకొక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మరి యేసుక్రీస్తు వారి శిలువ శ్రమలు చూడండి. ఎంతండి ఆయన శిలువ శ్రమలు. గెత్సెమనే తోటకి వెళ్ళినప్పుడు అప్పుడు శిష్యులతో ఏం మాట్లాడుతున్నాడు? మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబోతున్నాడు. నా సమయము, నా గడియ సమీపించింది అని చెప్తున్నాడు. అంటే గడియ సమీపించింది అని చెప్పేసి శిష్యులకు చెప్తున్నాడు. అంటే శ్రమ రాగానే ఏం చేస్తున్నాడంటే గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. శ్రమ రాగానే ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ దినాల్లో? ఎంతమందున్నారు? అంటే ప్రార్థన ఎంత ఉన్నతమైనది చూడండి. శ్రమ రాగానే ప్రార్థన చేయటానికి వెళ్తున్నాడు. మత్తయి సువార్త 26 అధ్యాయము 36 వచనం ఆ సందర్భం ఉండిద్దండి. ఆయనకి శ్రమ రాగానే ఏం చేస్తున్నాడంటే, అంటే నేను బహు వేదనలో ఉన్నాను, బహు దుఃఖంలో ఉన్నాను. నేను చాలా బాధలో ఉన్నాను. నేను ఆ తండ్రికి మొరపెట్టుకోవాలి అన్న ఇదితో ఏం చేస్తున్నాడండి? దేవునికి ప్రార్థన చేయటానికి వెళ్తున్నాడు. అంటే దేవునితో సహవాసం చేయటానికి వెళ్తున్నాడు. ఆయనకి తెలుసు గదండీ శిలువ శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయో. కానీ ఏమన్నా తప్పుకున్నాడా వాటి నుంచి? ఆయన తలుచుకుంటే ఆ శిలువ శ్రమల నుంచి పక్కకు రాగలడు. తప్పించుకోగలడు. కానీ అలా చేసాడా? లేదు. అవి భరించాలి అని చెప్పేసి దేవుని దగ్గరికెళ్ళించి మొరపెడుతున్నాడండి. అంటే శ్రమ రాగానే ఏం చేస్తున్నాడు? తండ్రితో సహవాసం కలిగి ఉండటానికి నేర్చుకున్నాడిక్కడ. చూడండి యేసుక్రీస్తు వారు ఎంత ఓర్పు, ఎంత సహనాన్ని, ఎంత విధేయతను చూపిస్తున్నాడో ఇక్కడ. తండ్రితో సహవాసంగా ఉండటానికి నేర్చుకున్నాడు. కనుక మరి మనమేం చేస్తున్నామండి? మనమేం చేస్తున్నాం? మనకు శ్రమ రాగానే ఏం చేస్తాము? దేవుని దగ్గరికెళ్ళి మొరపెడతామా? మనుషుల దగ్గరికెళ్ళి మొరపెడతామా? మనమంతా రివర్స్ కదండీ! దేవుని దగ్గరది మాట్లాడటం ఆపేసి ముందు మనుషులకి చెప్పుకుంటాము. నాకు ఈ బాధొచ్చింది, శ్రమొచ్చిందని చెప్పేసి ముందు మనుషులకు చెప్తాము. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గర మొరపెడుతున్నారు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. కానీ మనమేం చేస్తాం? మనుషులు ఎవరెవరు వస్తారా? ఎవరెవరికి మనలో ఉన్న బాధ చెప్పుకోవాలా అని చెప్పేసి మనం ప్రయత్నిస్తుంటాము. అంటే వాళ్ళ దగ్గరికెళ్ళి ఏడుస్తుంటాం మనం. కదండీ! ఆ ఏడుపేదో దేవుని దగ్గర ఏడిస్తే ఆ శ్రమ నుంచి విడుదల కలిగించడా అండి దేవుడు? మనకి సహనాన్ని కలిగించడా? ఓర్పు అది కనుక మనం కలిగి ఉంటే, మనము ఓర్పు, సహనాన్ని గనక కలిగి ఉంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటాం కదండీ! యేసుక్రీస్తు వారు ఎలా అయితే శ్రమ రాగానే దేవుని దగ్గరికెళ్ళి ప్రార్థిస్తున్నాడో, మనం గూడా అలా చేయగలిగితే మనం ఎంతో గొప్పవారంగా ఉంటామండి ఆత్మీయ జీవితంలో. కానీ మనమేం చేస్తాము? ఎవరొస్తారా మనుషులు ఎవరి దగ్గరికెళ్ళి చెప్పాలా మన బాధంతా అన్న ఆలోచనలోనే ఉంటాము. మనుషుల దగ్గర ఏడిస్తే ఏమొచ్చిద్దండి? ఇప్పుడు మన సమస్య చెప్తాము మనుషుల దగ్గర. ఏం జేస్తారు? దానికేదో సొల్యూషన్ 2, 3 మాటలు జెప్తారు. కానీ ఆహ్, దా దేవుని దగ్గర మొరపెడితే దాని నుంచి విడుదల పూర్తిగా దయచేసే సమర్థుడండి ఆయన. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు గదా! నువ్వు ప్రార్థన చేయాలంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. ఆ మాట మర్చిపోయారండి క్రైస్తవులు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మర్చిపోయి ఏం చేస్తున్నారు? మనుషుల దగ్గర ఏడవటం మొదలుపెడుతున్నారు. కానీ మనం ఏడవాల్సింది ఎక్కడండి? రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యి. అప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అది వదిలేసి మనుషులతో మాట్లాడటము, మన గురించి మనం చెప్పుకుంటాం. మనకొచ్చిన శ్రమల గురించి చెప్పుకుంటాం. వాళ్ళిప్పుడు బానే ఉంటారు. కానీ కొద్ది రోజులకి ఏమవుతారు? మనల్ని చీప్‌గా చూడటం, మాట్లాడతారు. మనిషి నైజమే అదండి. కానీ అదే దేవుని దగ్గర మొరపెడితే ఆ శ్రమ నుండి నీకు విడుదల కలగటానికి నీకు చూస్తాడు దేవుడు.
విడుదల దయచేస్తాడండి. కనుక మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మొరపెట్టాలి అంటే ముందు మనకేముండాలి? ఓర్పు ఉండాలి. మనకు కొంచెం కూడా ఓర్పు ఉండదు. శ్రమ రాగానే మనుషుల దగ్గరికి పరిగెత్తుకుపోయి వాళ్ళకి చెప్తుంటాము. ఎందుకు? మనలో ఓర్పు, సహనం లేదు కదా! విధేయత లేదు. దేవునికి విధేయులుగా ఉంటే గనక మనము మనుషులకి చెప్పమండి. ఎవరికి మొరపెడతాము? దేవుని దగ్గర మొరపెడతాము. దేవుని దగ్గర మనం మొరపెట్టాలి అంటే ముందు మనకి ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, విధేయత ఇవన్నీ మనలో ఉండాలి. ఇవన్నీ ఎలా వస్తాయంటే శ్రమల ద్వారా. మనం ఆ శ్రమలు భరించాలి. భరించకుండా మనం ఏం చేస్తుంటాము? మనుషులతో ఎళ్లి మాట్లాడుతుంటాము. వాళ్ళేం చేస్తారు? ఒకటికి 4 చెప్తుంటారు. ఉపయోగం ఏమన్నా ఉండిద్దండి? శ్రమ ఇంకా అధికమవటమే తప్పితే ఏమీ ఉండదు. దేవుని ఉగ్రతకు పాలవుతాము. ఆయన కోపానికి లోనవుతామండి మనము. కానీ మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే గెత్సెమనే తోటలోనికెళ్ళి ప్రార్థన చేశాడో, నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా అండి? దేవదూతలు వచ్చి ఆయన బలపరుస్తున్నట్లుగా ఉండిద్ది. మరి మనము మన శ్రమల్లో గూడా మనం దేవుని దగ్గరికెళ్ళి ఎప్పుడైతే మొరపెడతామో, దేవుడు మనకు కూడా శక్తినిస్తాడండి. బలాన్నిస్తాడు. యేసుక్రీస్తు వారికి బలాన్నిచ్చిన దేవుడు మనకివ్వరా? ఇస్తాడండి. ఎందుకివ్వరు? మనం గూడా ఆయన పిల్లలమే గదా! కానీ మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి. సహనాన్ని కలిగి ఉండాలి. మన జీవితంలో ఆ శ్రమలు ఎంతకాలం నుంచున్నా కూడా ఎంతకాలం నుంచున్నా కూడా మనల్ని ఆ శ్రమల నుంచి విడిపించగలే సమర్థుడండి. కనుక ఎన్ని శ్రమలు వచ్చినాయి కదా అని చెప్పేసి దేవునికి దూరం అయ్యే పరిస్థితిలోనికి వెళ్ళకుండా మనం ఏం చేయాలంటే శ్రమ రాగానే దేవుని దగ్గరికి వెళ్ళటానికి ముందు ముందడుగు వేయాలి. అలా ప్రయత్నం చేయాలండి. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో దాని నుంచి విడుదల దయచేయటానికి దేవుడు కృప చూపుతాడు. ఇప్పుడు పిల్లలకి జ్వరం వచ్చిందనుకోండి ఏం చేస్తారు పిల్లలు? తల్లిదండ్రులు ఏమంటారు? అమ్మ ఇక్కడే ఉండండి, నా దగ్గరే ఉండండి, నా దగ్గర నుంచి ఎళ్ళబాకండి అని ఏడుస్తారు పిల్లలు. అవునా కాదండి? పిల్లలు మనల్ని వదిలి వెళ్ళొద్దు అని చెప్పేసి ఏడుస్తారు. ఎందుకు? వాళ్ళకి బాధ కలిగింది కాబట్టి మా దగ్గర నుంచి ఎళ్ళొద్దు అని అంటున్నారు. అంటే పిల్లలకున్న జ్ఞానం మనకు లేదండి. వాళ్ళకి బాధ కలగగానే తల్లిదండ్రులని వదిలి ఎళ్ళొద్దు అంటున్నారు. మరి మనకు బాధ కలగగానే మనం మన తండ్రి దగ్గరికి ఎళ్తున్నామా? నన్ను వదిలి వెళ్ళొద్దయ్యా అని చెప్పేసి మనం అడుగుతున్నామా? లేదండి. లేదు. ఒకవేళ అలా ఉంటే గనక మన ఆత్మీయ జీవితం చాలా గొప్పగా ఉండేది. పిల్లలు బాధ కలగగానే తల్లిదండ్రులను ఎలా మనం కూడా వదిలిపెట్టి ఉండలేము. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో, అప్పుడు దేవుడు కూడా మనల్ని వదిలిపెట్టి ఉండడండి. మనం ముందుగా ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటామో, ఆయన మనల్ని విడిచిపెట్టడు. మన పిల్లలు మనల్ని ఎలా అయితే విడిచిపెట్టమో, దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టడండి. అంతకన్నా ఎక్కువగా చూస్తున్నాడు మనల్ని. అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కనుక మనం ఏం చేస్తామండి? మనకు శ్రమలు రాగానే ఏం చేయాలంటే ముందు మనము ఓర్పు కలిగి ఉండాలి. ఇప్పుడు గర్భిణీతో ఉన్న స్త్రీ 9 నెలలు ఎంతో కష్టపడి మోస్తుంది. కదండీ! కానీ డెలివరీ టైంలో ఎంత బాధ, ఎంత శ్రమ అండి. ఎంత వేదన అనుభవించిద్ది. ఆ వేదన అనుభవించిన తరువాత బిడ్డ పుట్టగానే ఆ శ్రమంతా మర్చిపోయిద్ది. కదండీ! ఆ శ్రమంతా మర్చిపోయిద్ది. అంటే శ్రమలు ఇప్పుడు ఆ పెయిన్ అనేది జీవితాంతం ఉండిద్దా? లేదు. ఆ పెయిన్ తట్టుకోగలిగితే నీకు ఆనందం వచ్చేసిద్ది. బిడ్డను చూడగానే ఎక్కడ లేని ఆనందము, సంతోషం వచ్చిద్ది. అలాగే మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు దానిని తట్టుకునే శక్తినివ్వమని ప్రార్థన చేయాలి ఫస్ట్ మనము. మనం ఎప్పుడైతే తట్టుకోగలుగుతామో తర్వాత ఆనందం అండి. తర్వాత ఆనందము. ఇప్పుడు యేసుక్రీస్తు వారి జీవితంలో గూడా గెత్సెమనే తోటలో అప్పగింపబడిన తర్వాత కన్నీటి ప్రార్థన చేసిన తర్వాత సిలువకు అప్పగించబడ్డాడు కదండీ! సిలువకు అప్పగించేటప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించారండి? కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, మేకులు కొట్టారు. ఎన్ని శ్రమలు. హ్మ్. అన్ని శ్రమలు అనుభవించి చనిపోయారు గదా! చనిపోయి మూడో దినాన లేచిన తర్వాత ఎలా ఉందండి యేసుక్రీస్తు వారి జీవితం? పరలోకం అండి. అన్ని శ్రమలు అనుభవించిన తర్వాత దేవుడిచ్చిన బహుమతి ఏంటి ఆయనకి? పరలోకము. తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడక్కడ. పరలోకానికి ఆరోహణమయ్యాడు. మరి అన్ని శ్రమలు అనుభవించటానికి కారణం ఏంటి? ఓర్పు, సహనము, విధేయత తండ్రికి కలిగి ఉన్నాడు కనుకనే ఆ శ్రమలు సహించాడు. తర్వాత ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాడు. మరి మన జీవితంలో కూడా పగలు వచ్చి చీకటి వస్తుంది. చీకటి వెళ్ళిపోయి పగలొస్తుంది. కదండీ! ఇవి ఎలా అయితే వస్తున్నాయో మన జీవితంలో కూడా శ్రమలు వచ్చి ఆనందం అనేది తప్పనిసరిగా మన జీవితంలోనికి వస్తుంది.
కనుక మనం ఏం చేయాలంటే మనకు శ్రమలు కలిగినప్పుడు దేవునికి దగ్గరవటానికి ప్రయత్నం చేయాలి. దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ప్రార్థన చేయాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి వెళ్ళాలండి ముందు మనము. ఆయన్ని వెతకాలి ఫస్టు. ఆయన్ని వెతకాలి, ఆయన దగ్గరికెళ్ళాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఎప్పుడైతే మనం అటువంటి పరిస్థితిలోనికి వెళ్ళగలుగుతామో, మనకి ఏ శ్రమొచ్చినా తట్టుకోగలిగే స్థితి ఆయన ఇస్తాడు మనకి. కనుక శ్రమల వల్ల ముందుగా మనం నేర్చుకోవాల్సిందేంటంటే విధేయత, ఓర్పు, సహనము అవన్నీ గనక మనము కలిగి ఉంటే, తర్వాత యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఆనందకరమైన జీవితము ఎక్కడండి? పరలోకములో. పరలోకం అంటే ఎంత ఆనందం అండి. మరి అలాంటి గొప్ప ధన్యతను మనం గూడా పొందుకోవాలంటే, మనకి వచ్చి అసలు దేవుని నిమిత్తం ఏమి రాలేదండి శ్రమలు. దేవుని నిమిత్తం ఏమన్నా శ్రమలొచ్చినాయా ఎవరికన్నా ఇక్కడున్న వాళ్ళు? ఎవ్వరికీ రాలేదండి. మనం సొంతగా చేసుకున్న ఆటి వల్ల. ఒకవేళ అవొచ్చినా గూడా వాటిల్లో గూడా మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, బలముగా ఉండాలి. అలా ఉండగలిగితేనే మనము ఉన్నత స్థితిలోనికి వెళ్తామండి. మా జీవితంలో గూడా ఎన్నో శ్రమలండి. పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు. మాకొచ్చింది చాలా వరకి దేవుని నిమిత్తము. తరువాత పేరెంట్స్ నిమిత్తము. ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఎన్ని వచ్చినా గూడా ఆటన్నిటిని తట్టుకొని ఈ స్థితిలో ఉన్నాము అనంటే మాకు దేవుడు ఓర్పుని, సహనాన్ని ఇచ్చాడు కనుకనే మేము ఈ స్థితిలో ఉండగలుగుతున్నామండి. ఇప్పుడు చన్నీళ్ళతో స్నానం చేయాలనుకోండి, చలికాలంలో చన్నీళ్ళతో స్నానం చేయమంటే ఒక చెంబు ఎంత చలిగా ఉండిద్ది పోసుకుంటారా అందరూ? పోసుకోలేరు కదండీ. కానీ 1, 2 చెంబులు పోసుకోగానే ఇక ఆటోమేటిక్‌గా పోసేసుకుంటాము కదా! అంటే ఆ 1, 2 పోసుకోవడానికే ముందు భయపడుతుంటాము. అంటే శ్రమ గూడా అంతేనండి. చిన్న శ్రమ వచ్చిందా, దాన్ని తట్టుకున్నావా? ఇప్పుడు ఆ చలిని నువ్వు తట్టుకున్నావా? అసలు బకెట్ నీళ్ళేంటి డ్రమ్ము నీళ్ళు పోసుకోమన్నా పోసుకుంటాం. కదా! అంటే ముందు దాన్ని తట్టుకున్నావు కనుకనే ఇప్పుడు ఇది పోసుకోగలుగుతున్నాము. అలానే మన జీవితంలో ఏది వచ్చినా కూడా మనము తట్టుకునే స్థితిలో ఉండాలి. తట్టుకునే స్థితిలో ఉంటేనే దేవుడు మన పక్షాన ఉంటాడండి. మనం ఆయనతో గనక సహవాసము చేయగలిగితే మనం ఉన్నత స్థితిలో ఉంటాము. మేము అది నేర్చుకున్నాము కనుకనే దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టాడు అనంటే ఎన్నో పాఠాలు నేర్పించాడండి మాకు. ఆ శ్రమల వల్ల మేము చాలా పాఠాలు నేర్చుకున్నాము. ఎంతోమంది సేవకుల దగ్గర ఉన్నాము. ఒక్కొక్కరు సేవకుల దగ్గర ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకున్నాం. అన్ని శ్రమలు వచ్చినా కూడా మేము ఆనందంగా అనుభవించాం. కానీ ఎప్పుడు దేవుణ్ణి దూషించలేదు. మాకెందుకు ఈ శ్రమ మాకే ఎందుకొచ్చింది అన్న మాట మేమెప్పుడు అనలేదండి. ఆ మాట అనలేదు కనుకనే దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచడానికి కారణం ఏంటంటే, మేమెప్పుడు దేవునికి దగ్గరగానే ఉన్నాం. దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. మాకు ఎన్ని శ్రమలొచ్చినా కూడా దేవుణ్ణి దూషించటానికి, దేవుణ్ణి నిందించటానికి మేమెప్పుడూ ముందుకు రాలేదు. వాటన్నిటిని తట్టుకోగలిగాము కనుకనే దేవుడు ఈ స్థితిలో ఉంచగలిగాడు. కనుక మన జీవితంలో ఎన్ని శ్రమలొచ్చినా అది కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే అనారోగ్యమైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏదైనా కూడా మనం ఏం చేయాలంటే వాటన్నిటిలో తట్టుకునే స్థితిని ఏమని ముందుగా ప్రార్థన చేయాలి. ఆ శ్రమలలో మనము ఓర్పు, సహనాన్ని ముందు దీర్ఘశాంతం కలిగి ఉండాలండి. ఇది అనుకున్న వెంటనే జరిగిపోవాలి అని అనుకోకూడదు మనం. మనం ఏదన్నా తలుచుకుంటే అది ఎమ్మటనే అయిపోవాలి అనుకోకూడదు. ఇది ఉంది అనంటే దేవుడు దీని ద్వారా నాకేదో పాఠం నేర్పిస్తున్నాడు అని గనక మనం ఆలోచించినట్లయితే మన ఆత్మీయ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉండగలుగుతాం. కనుక దేవుడు అలాంటి కృప అందరికీ దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అయా ఈ దినము నా తండ్రి నీ ఎదుట నిలబడి నీ పిల్లలతో మాట్లాడమన్న మాటలు చెప్పానయా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. శ్రమలలో ప్రభువా నీవు నేర్పిస్తున్న పాఠాలు మేము విన్నాను ఆయన. ఆ రీతిగా మా బ్రతుకులు కొనసాగునట్లు నీ కృప అనుగ్రహించండి. ఇంత మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్న ఆత్మీయ తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి. అయా నాయన నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నటువంటి నీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనమని లేఖనాల్లో ఉన్న మాటల ద్వారా మేమందరం బ్రతుకులాగున్న నాయన మా శ్రమలలో కూడా నాయన మీకు నమ్మకంగా విధేయత కలిగి లోబడి ఉండే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.